లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చివరి రాకడ మాటలు, చివరి ప్రసంగం శిష్యులకు తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ చివరికి ఒక మాట అంటాడు. కాబట్టి మీరు జరగబో వేటినెల్లా ఆ పైన 21వ అధ్యాయంలో చదివితే మీరు తర్వాత చదువుకోండి. వాటినెల్లా అన్నమాట. పైన జరగబోయేటివన్నీ వీటినెల్లా అంటే ఇది పైన చాలా ఉన్నాయి. వీటినెల్లా తప్పించుకోవాలంటే ఏమేమున్నాయో మీరు జాగ్రత్తగా 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలా చెప్పాడు ఇక్కడ. కరువులు వస్తాయి, హింసలు వస్తాయి, సమాజంలో మిమ్మల్ని పట్టుకొని 12వ వచనం, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టిన నామం మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకు అప్పగిస్తారంట. రాజుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి, చెరసాలకు రకరకాలుగా హింసలు ఇవన్నీ సాక్షాత్మగా జరుగుతాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం కత్తిపాలవుతారు. ఇవన్నీ జరుగుతాయి. మీరు ఇంటికి వెళ్ళి ఇవన్నీ చదవండి, గుండె పగులుతారు ఏమేమి జరుగుతాయి. అయితే అని కింద ఒక్క మాట అంటాడు, వీటినెల్లా తప్పించుకోవాలంటే ఏమంట, తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడాలంటే నీకు శక్తి కావాలా. శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుట యందు మెలకువగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట కూడా, ఆ చివరిగా సిలువకు వెళ్ళే ముందు 46వ వచనం 22 అధ్యాయం లూకా సువార్తలోనే, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. లేచి ప్రార్థన చెయ్యండి. ఎందుకు ప్రార్థన చేయాలంట? ఇప్పుడు ఇందాక చదివిన 21వ అధ్యాయము 36వ వచనంలో ఎందుకు ప్రార్థన చేయాలంట? గట్టి చెప్పాలన్నా. జరగబో వాటినెల్లా తప్పించుకోవడానికి, ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కలిగి, ఆయన ఎదుట నిలబడడానికి, శోధనలో తప్పించుకోవడానికి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసే చాలు శోధనలో తప్పింపడతావు. ప్రార్థన చేసే చాలు వీటినెల్లా తప్పించుకుంటావు. ప్రార్థన చేసే చాలు శక్తి కలిగి ఆయన ఎదుట నువ్వు శక్తివంతునివై ఆయన ఎదుట నీవు నిలబడతావు. వీటినెల్లా తప్పించుకోవాలంటే ప్రార్థన చాలా అవసరం. ప్రార్థనలోనే
ఇప్పుడు చదివిన వాటిలో ఇంత శక్తి, శోధనలో నుంచి తప్పింపబడడం, ప్రార్థన ద్వారానే వీటిని ఎలా తప్పించుకుంటామంటే, ఇక ఉపవాస ప్రార్థన ఉంటే చెప్పండి మిగతావి చెప్పండి మీరే. ఇంకా ఇప్పుడు ప్రార్థన ద్వారానే, శోధన నుండి ప్రార్థన ద్వారానే వీటినెల్లా 21వ అధ్యాయంలో చదివితే ఒక్కొక్కటి చాలా ఉన్నాయి. వీటినెల్లా తప్పించుకోవడానికి ప్రార్థన అంటున్నాడు. అంటే ప్రార్థన చేసి వీటిని తప్పించుకుంటాం, శోధనలో నుంచి తప్పించుకుంటాం. ఇక ఉపవాస ప్రార్థన ఉంటే ఇంకా ఎంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రార్థనల ద్వారానే ఇవి సాధ్యం అంటే ఇక ఉపవాస ప్రార్థనల ద్వారా ఇంకా ఏమేమి సాధ్యమవుతాయి? ఉపవాస ప్రార్థనల ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ఉపవాస ప్రార్థనలు కూడా ఒకసారి, అయ్యా ఈ దురాత్మ వెళ్ళకుందయ్యా, దీన్ని మేము వెళ్ళగొట్టలేకపోతామయ్యా అంటే ప్రభు ఇక్కడ అంటాడు ఒక మాట. ఇది మార్కు సువార్తలో చూస్తే ఇది ఉపవాస ప్రార్థనల ద్వారానే 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన 28 నుంచి, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతామని అందరి ముందర అడిగితే బాగుండదు కదా. ఏకాంతమున పోయి అడిగితే అందుకు ఆయన, ఇది ప్రార్థనల వల్లనే కానీ, అంటే కింద 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 చూడండి, కింద చూడండి, ఫుట్నోట్స్లో 2 అనేక ప్రాచీన పత్రులు ఉపవాసము వలనే, ప్రాచీన పత్రులు ఏమనిందంట, ఉపవాస ప్రార్థన వలననే, ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని ఏమి అది. దానికి కొంతమంది చూడండి, దయ్యం పట్టినప్పుడు కంట్ల కారం కోసం పోతావా లేదా, పెండ నీళ్ళు దాపుతాం చూడు, పోతావా లేదా. పల్లెటూరులో మీరు చూసినారు లేదేమా, పెండ నీళ్ళు వాసన చూడు, కడుగు నీళ్ళు వేస్తాం చూడు, పోతావా లేదా. కారం కొడుతుంది చూడు. ఒకసారి శలకాలు తీసుకొని ఒక ఆయన ఆ దయ్యం పట్టిన ఆమెను కొడుతుంటే ఆ దయ్యం అంటుంది, నాకేం తగలకుంది, ఆమెకు పడుతున్నాయి అన్నీ అంటుంది. నాకు తగలనే తగలకున్నాయి. ఆ ఊర్లో ఆ పాస్టర్ అంటుంది, అక్కడున్న వాళ్ళు కొడుతున్నారు శలకాలు, నాకు తగలనే తగలకుంది, అన్నీ ఆమెకు పడుతున్నాయి. దేవుని బిడ్డలారా చూడండి, ప్రభు ఇక్కడ ఏం చెప్పాడంటే ఎలాంటిది వెళ్ళాలంటే ఉపవాస ప్రార్థన. ఇప్పుడు మనల్ని అడ్డగించేటివి మనల్ని అడ్డగించేటివి దురాత్మ శక్తులు. మనల్ని అడ్డగించేటివన్నీ దురాత్మ శక్తులు. ప్రియ దేవుని బిడ్డారా, వీటిని జయించాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మామూలు ప్రార్థనలో చాలా చాలా గొప్ప విషయాలు. ఇప్పుడు ఇందాక ఒకటి శోధనలో నుంచి తప్పింపడతావు, ఇంకొక ప్రార్థన ద్వారా ఇదిగో 21వ అధ్యాయంలో ఎన్నో ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. మామూలు ప్రార్థన ద్వారా జయించేటి చాలా ఉన్నాయి. అందులో మీరు ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలో కూడా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. తర్వాత ఫిలిష్తీయులు కైలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదుకు వినబడెను. అబ్బా, ఎవరి మీద? కైలా మీద ఫిలిష్తీయులు పడినారు, దోచుకొని పోతున్నారు. ఫిలిష్తీయులు కళ్ళముల మీద పడి ధాన్యం. దేవుని బిడ్డలారా చూడండి, అయితే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసునా? నేను వెళ్ళి
ఫిలిస్తీయులను హతము చేయుదునా ఆ, అని యెహోవా యొద్ద విచారణ చేయగా ప్రార్థన. చూడండి, దేవుని బిడ్డలు ఒక శోధన వచ్చినా, లూకా సువార్తలో 21లో మనం ఎన్నో చదువుకున్నాం. వీటినల్లా తప్పించుకోవాలన్నా, ఒక శత్రువుపై జయం పొందుకోవాలన్నా మనం ఏం కలిగి ఉండాలా? గట్టి చెప్పాలమ్మా, గట్టి చెప్పాలమ్మా. విశ్వాసులు ఇప్పుడు ఆమెనంటేనే ప్రార్థన చేసుకోరు. విశ్వాసులు చూడండి, ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసులే లైన్గా ఉంటారు. విశ్వాసులే లైన్గా ఉంటారు ప్రతి వారం. ఇక నువ్వెవరో తెలుసునా? యేసయ్య రక్తంతో కడగబడిన తర్వాత నువ్వు నాకే దేవుని బిడ్డారా, నువ్వు యేసయ్య రక్తముతో కడగబడిన తర్వాత నువ్వేమవుతావు దేవునికి? గట్టి చెప్పాలన్నా, దేవుని కుమారునివి, కుమార్తెవు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది సమస్యలు రాసేంత వరకే, లేకపోతే ప్రార్థన చేయించుకున్నంత వరకే ఉంటారు. వ్యక్తిగత జీవితము లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది చెయ్యరు దేవుని బిడ్డారా. ఇలాంటి ప్రార్థన ఉండదు. అందుకే ఇక్కడ దోచుకుంటున్నారు ఫిలిష్తీయులు. కెయీలా మీద పడి అంటే దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఏ సమస్య వచ్చినా, అప్పులకే వడ్డీలన్నీ పోతున్నాయా? ప్రార్థన చేసి అడుగు. ఫిలిష్తీయులు దోచుకొని పోతుంటారు. నీ ధాన్యం, నీ డబ్బు దేవుని బిడ్డల దోచుకొని పోతుంటారు. అయితే దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అనగా, యెహోవాయా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేయి, కెయీలాను రక్షించమని దావీదుకు సెలవిచ్చెను. దావీదుతో కూడా కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. నాయనా దావీదా, మాకు భయంగా ఉన్నది. అయితే ఫిలిష్తీయులు సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యుద్ధ విచారణ చేసెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రార్థన చూడండి, ప్రజలనే మాటను బట్టి మళ్ళా దావీదు ప్రజల మాటలు తీసుకోవటం కాదు, అసలు దేవుడు ఏం చెప్తాడు. ప్రజలేమంటారు? అయ్యా ఎదురుగా వచ్చి ఎప్పుడు పడతారో తెలియదు, మాకు మరింత భయంగా ఉంది, మాకు మరింత భయంగా ఉంది. ప్రజలకు నీ సమస్య, మన సమస్య చెప్పినాం అనుకోండి, మరింత భయపెడతారు. ప్రజలకు దేవుని బిడ్డరా, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. దేవుని ఆత్మతో నడిపించబడుతున్న సమయంలో మనకు ఎన్నో యుద్ధాలు వస్తాయి. అయితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ప్రార్థన చేస్తుంటే చూడండి, అక్కడ ఏం చేస్తాడు? కెయీలా కాపురస్తులను రక్షించాడంట. కెయీలా కాపురస్తులను యుద్ధము చేసి, ఎందుకు? దేవుని దగ్గర ప్రార్థన చేయటం వలన జయము కలిగింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇంకొక మాట చూడండి, 6వ వచనంలో, అహిమేలకు కుమారుడైన అబ్యతరా ఎఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదు దగ్గరికి వచ్చినాడు. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విన్నాడు. దావీదు పరిస్థితి ఎట్టుందంటే, దేవుని బిడ్డలారా, ఇటు ఫిలిష్తీల మీదకి వెళ్ళి వాళ్ళని జయించిన తర్వాత ఈయన పరిస్థితి ఎట్టుందంటే, తిరిగి ఇట్లా ఎన్నిక చూసిన లోపల మళ్ళా సౌలు 3000 మందిని ఎంట పెట్టుకొని వస్తున్నాడు.
ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఎట్టుంటుందంటే అమ్మయ్యా ఒక బాధ పోయిందిలే అని అనుకొని కూర్చుంటమే పైనుంచి తాటికాయ పడి ఉంటుంది. పైనుంచి తాటికాయ పడి ఉంటుంది. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్టే. చూడండి దేవుని బిడ్డలారా, వెంటనే దావీదు చూడండి, సౌలు విని దావీదు కేయిలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుకలను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతని నా చేతికి అప్పగించినను కొనేను. కాబట్టి సౌలు కేయిలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవల్లని జనులందరినీ యుద్ధమును పిలవరంపించెను. తర్వాత 9వ వచనం, సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడన్న సంగతి దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారాను ఎఫోదును తెమ్మెనను. అప్పుడు దావీదు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవా, యెహోవా, యెహోవా. సౌలు అక్కడ కామా ఉంటుంది చూడండి, యెహోవా సౌలు కేయిలాకు వచ్చి నన్ను పట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా అని దావీదును మరలా మనవి చేయగా, నీ దాసుడు నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? బా ఎన్ని ప్రశ్నలు చూడు ఇతనిలో. ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియజెప్పమని ఏం చేశాడంట? దావీదు ప్రయాణం ఎక్కడికి తెలుసునా దేవుని బిడ్డలారా? బెత్లెహేము నుండి యెరూషలేము. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపరు నుండి రాజుగా అయ్యేంత వరకు అతని ప్రయాణం అంతే. ఈ ప్రయాణములో ప్రార్థన ఎంత అవసరం. ఈ ప్రయాణములో ప్రార్థన చూడండి, ఇతనికి వచ్చే ఆటంకాలన్నీ కూడా ప్రార్థన. అందుకే యేసయ్య చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన. ఏ సమస్యన వస్తే కొంతమంది గుండె పగిలి అట్లాగనే కూర్చుంటారు, అయిపోయింది ఇంకా నా బ్రతుకు. ఒక రోగమైనా, ఒక బాధ అయినా, ఒక కష్టమైనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో యెహెజ్కేలుతో దేవుడు ఒకసారి అంటాడు, ఏమంటాడు తెలిసిన? యెహెజ్కేలు, నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దో. దోపుడు సొమ్ము అప్పగించినప్పుడు నేను నీ ప్రాణాన్ని నీకు అప్పచెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడున్న రోజులు ఎట్లున్నారంటే, అరే సావు ఎప్పుడైనా వస్తుంది. సచితలను చూసి చచ్చిపోతు, అమ్మ చంపిరే, అమ్మ తుపాకీతో కాల్చి ఏం దిగులు చేసి ఆలోచన చేయడం కాదు. సావు సరే, ఇప్పుడు బాగా బతుకుతుంది, ఎప్పటి వరకు బతుకుతుంది? మొత్తానికి 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా ఏ ఏళ్ళైనా సావాల్సిందే. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ చూడండి, ఇంతకంటే ఈ దావీదు కంటే ఎక్కువగా మనం కష్టపడుతున్నామా? దావీదు కంటే ఎక్కువగా అరణ్యంలో ఉన్నామా? దావీదుకు ఎటు వెళ్ళినా చూడండి. అయితే ప్రతి పరిస్థితులలో వీటినల్లా తప్పించుకోవడానికి, దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి, ప్రైజ్ ది లార్డ్, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూనే పోతున్నాడు. పోరాటం, ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి
అపజయమే ఎరుగని జయశీలుడాయన నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన సాగిపోవచ్చున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. దావీదు ఎక్కడికి పోరాడుతున్నాడు? సింహాసనం సింహాసనం బెత్లెహేము నుండి యెరూషలేము. మన పోరాటం మన పోరాటం మన పోరాటం ఈ భూమి ఈ లోకం ఈ అరణ్యం అనే యాత్ర ఇక్కడ నుండి నూతనమైన యెరూషలేం. ప్రైజ్ ది లార్డ్. నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వారి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. అయ్యా దయచేసి నీ దాసుని నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా దిగువచ్చునని కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించదురా అని దావీదు మరలా మనవి చేయగా 12వ వచనం యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అబ్బా దేవుడు ఉన్నట్టు చెప్పారు. బాబా వాళ్ళు అప్పచెప్తారు కేఈలలో, వాళ్ళు సామాన్యులు కాదు. అంటేనే దావీదు ఏం చేశాడంటే లేచి తన 600 మందితో ఏం చేశాడు, కేఈలలో నుండి తరలి ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి పోగలిరో అక్కడికి వెళ్ళిరి. 14వ వచనం అయితే దావీదు అరణ్యముల్లోని కొండ స్థలములో ఉన్న జీపు అనే అరణ్యములో ఒక పర్వతములో నివాసము చేయుటకు, జీపు అన్న ఒక అరణ్యములో ఏమంట, జీపు అన్న ఒక అరణ్యమునందు ఒక పర్వతము ఉండగా అక్కడికి వస్తున్నాడని, వచ్చుచుండెను, నివాసము చేయుచుండెను. సౌలు ఎప్పుడంట? అనుదినము అతన్ని వెతికినను, సౌలు అనుదినము అతన్ని వెతికినను. మీ జాగ్రత్త గమనించండి. అనుదినం అంటే మీకు టక 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 టైప్ కొడితే ఒకటి వస్తుంది చూడండి. టైప్ కొడితే టక 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 మన కళ్ళ ముందు వస్తాయి. యోసేపును అనుదినము శోధిస్తుండెను. నెక్స్ట్ టక 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 అనుదినము దానియేలు మీద నేరము మోపవలెనని, ప్రతి దినము దానియేలు మీద నేరము మోపవలెనని ఆయనను పట్టుకోవాలని తప్పులో దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అదేగా. అనుదినము సౌలు, ఈరోజు మన పరిస్థితి కూడా అనుదినం శోధకుడు మనల్ని ఎంటాడుతూనే ఉంటాడు పట్టుకోవడానికి. అనుదినము అతనిని వెదికినను, దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. చెప్పట్లో దేవుడు సౌలు చేతికి అప్పగింపలేదు. ఎందుకంటే దావీదు యొక్క జీవపు మూట ఆయన జీవపు మూటలో కట్టి పెట్టాడు. నా జీవం. మనము బాప్తిసం పొందినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, మనము చనిపోయి తిరిగి లేచినప్పుడే మన జీవం పరలోకంలో దాచబడింది. ఇప్పుడు మనం సచ్చినా కూడా ఆయన రాజ్యంలో ఉంటామో అది దావీదుకు బాగా తెలుసు. మనం ఏదన్నా వచ్చిందని చచ్చిపోతాం. అరే మన జీవం ఎప్పుడో, నా జీవం నీ కృపలో దాచితివే ప్రభువా,
ఏమాట వచ్చిందట? కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే, తినే కాపరి వైన నీవు దాహించు అగ్నిగా నా ముందు నిలచి ఆమేన్. ఇజ్రాయేలీల సమస్యలు వచ్చినప్పుడంతా అసలు ఇజ్రాయెల్ శత్రువులు లేదు, ఏమి లేరు. ఇజ్రాయేలీలు అరణ్యంలో పోయేటప్పుడు ఒకడు వెనక చంపేటోడు లేడు, ముందు చంపేటోడు లేడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒకడు కట్టె తీసుకొని వచ్చేటోడు లేడు. తిన్నది అరగక ఆవు నీళ్ళు ఆడున్నాయిరా, ఆవు ఈ కాకరకాయలు ఆడున్నాయిరా, తిన్నది అరగక. చాలాసార్లు చూడండి దేవుని బిడ్డారా, మనం బిజీ దేవుని మీద ఆధారపడి ప్రార్థన జీవితం లేకపోతే చిన్న చిన్న శోధనలో పడిపోతాం. ఇంట్లో కూర్చొని తినుకుంటూ కొట్లాడుతూ ఉన్నారు. సమస్యలు, బాధలు, కష్టాలు అనేటివి లేకుండా ఒకవేళ వచ్చినా వాటి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడపాల్సిన వాళ్ళు ఆయన సన్నిధిలో గడపకపోతే తినుకుంటూనే ఉప్పేసి సావకూడదా అంటేనే అయిపోయా. తిరిగి సచ్చినావు చేసే తెలుస్తుంది, అయిపోయా. ప్లేటు తిరిగి పడి ఉంటుంది. చిన్న వాటికి సనుగులు, గొనుగులు, సమస్యలు, చిన్న వాటికి మానసికంగా ఎంతోమంది కృంగిపోతున్నారు. చూడండి, దావీదు చూస్తే అనుక్షణం చూడండి, దావీదు పరిస్థితి అనుక్షణం దినము సౌలు చంపడానికి వెతుకుతున్నాడంట. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మాత్రం మనకెన్నో మరణాపాయాలు సైతానుడు మన మీద వేస్తున్న ఎన్నోసార్లు ఆయుధాలు, సైతానుడు ఎన్నోసార్లు మనల్ని పట్టుకొని పీడించాలి, ఎన్నోసార్లు ఆయుధాలు వేస్తుంటే క్రైస్తవ బిడ్డకుండా ఆల్చిన ఆయుధం. ఒకసారి పక్క ఊరులంతా మా ఊరికి వస్తుంటే పాతకాలం మా ఊరోళ్ళు బాబా దొరగారు అప్పుడు కట్టించినాడు, ఇప్పుడు వేరే ఊరోళ్ళు వచ్చినారనుకోండి, వాళ్ళు ఆడ వస్తుంటే మనం ఈడలేయాలా, వాళ్ళు చేసే ఆచారాలు మనం చేయాలా, మనం వాళ్ళని కలిసిపోతాము అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, మనం సైన్యం తక్కువనే అయినా సరే కారం పట్టుకోరు ఒకరు, ఆడలంతా కారం, స్త్రీలంతా ఏం పెట్టుకోలేమా కారం, మిగతా వాళ్ళు గొడ్డన్లు, రాకల బండలు, కట్టెలు రాని చూసుకుందాం, ఆయుధాలు పట్టుకుంటారు. కానీ దావీదు ఆయుధం ఏంటంటే, నా ఆయుధం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆయుధం ప్రార్థన. ప్రార్థన 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 అనే ఆయుధం జరగబోవు వీటినెల్లా తప్పించుకొనుటకు శక్తినిచ్చే ఆయుధం, శోధనను తప్పించే ఆయుధం, శత్రువుని తప్పించే ఆయుధం ప్రార్థన. ప్రార్థన. దేవుని బిడ్డలారా చూడండి, దావీదు ప్రార్థన. కేయిల వాళ్ళు వస్తున్నారు బాబు, నిన్ను వాళ్ళు అప్పచెప్తారంటే ఇప్పుడు ఏం చేయాలా? మరి చెప్పునైనా మార్గం ఎక్కడో సావాలన్నా బతకాలని నువ్వు చెప్తున్నావు, ఎన్నెన్నో ఏమో అనాల్సింది. వెళ్ళి జీపు అరణ్యంలో అరణ్యమునకు ఒక పర్వతం ముందు నివసించాడంట. ఎన్ని పరిస్థితులు చూడండి దేవుని బిడ్డలారా, వీటిల్లో మనం ఏమనుభవిస్తున్నాం? ఈ పరిస్థితులలో అనుక్షణం దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేస్తున్న ఒక ఆయుధం దేవుడు ఇచ్చాడు మనకు. దేవుని బిడ్డలకున్న ఆయుధం ఏంటంటే ప్రార్థన. అది గండ్రగొడ్డలి ప్రార్థన అనేది. ప్రైజ్ ద లార్డ్. ఇనుప సంఖ్యలను కూడా తొత్తు నీళ్ళుగా పగలగొట్టేది ప్రార్థన. బేడీలను పగలగొట్టింది ప్రార్థన. పౌలు శీలలో ప్రార్థన ద్వారానే
మామూలుగా మనం జైల్లో పడితే ఇంకా కడ్డీలు ఉన్నాయి, పాట వేసుకుంటారు, ఇంకా ఈ కడ్డీలు వచ్చినాక సాగిపో ఏమి మీకు స్టార్ట్ చేయరు ఇంకా ఇట్ట నాల్చిన పనిలే. దేవుని బిడ్డలారా, సుత్తితో తాళం మనంగానే జైలు పడితే ఎవరి సుత్తి ఆడో కనపడుతుంది, కొంచెం సుత్తి అనుకుని తాళం మొగలు పట్టుకుని పారిపోతాం. పౌలు శీలలు చెరసాల్లో వేస్తే కూడా ప్రార్థన అనే ఆయుధం సుత్తెతో కూడా పగలగొట్టలేని తాళాలు వేడీలు పగిలిపోయాయి. దేవుడిచ్చిన ఆయుధం, దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థన. ప్రార్థన దేవుడిచ్చిన ఆయుధం. దేవుని బిడ్డలారా చూడండి, అప్పుడు 16వ వచనం తండ్రి తర్వాత మరి యోనాతాను దావీదు దగ్గరకు వస్తాడు. దావీదు యోనాతాను ఇద్దరు అక్కడ నిబంధన చేసుకుంటారు. సరే మంచిది. 19వ వచనం చూడండి. ఇప్పుడు జీఫీలు ఏం చేస్తారు తెలిసిన, పాపం జీఫు అన్న అరణ్యములో ఉంటే ఈ జీఫీలు బయలుదేరి ఎక్కడికి వచ్చినారు? 19వ వచనం 23:19 బయలుదేరి గిబియాలోనున్న సౌలు వద్దకు వచ్చి చెంచలు వచ్చినారు. చెంచలు సౌలు చెంచలు. జీఫీలు సౌలు దగ్గరికి వచ్చి సౌలు వద్దకు వచ్చి యెషోమోనునకు దక్షిణమున అఖిల మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున దిగి రమ్ము. ఆహా, రాజువైన నీ చేతికి అతనిని అప్పగించుటకు మా పని అని చెప్పగా. చూశారా, అక్కడ ఫిలిస్తీన్లను చంపేస్తే సౌలు 3000 మందిని ఎండబెట్టుకుని వస్తున్నాడు. ఈయన తప్పించుకుని జీపు అరణ్యంలోకి పోతే ఈ జీపీలు మళ్ళా సౌలు దగ్గరికి వెళ్తున్నాడు. మేము పట్టిస్తాము. ఎట్లుంటుంది మన పరిస్థితి అమ్మా? ఇంట్లోకి పోయి కూర్చుందామంటే బయట నుంచి శాపనార్థాలు వస్తుంటాయి మనకు. నడుచుకుంటూ పోతుంటే ఇంకా చెవులలో ఒక్కటి వచ్చి తిట్టండి తక్కువ. ఎన్ని సమస్యలు, ఎన్ని పరిస్థితుల మధ్య దేవుని బిడ్డ అనారోగ్య పరిస్థితులు, అనేక పరిస్థితులు వస్తుంటాయి. జీఫీలు వచ్చి సౌలు దగ్గరికి వచ్చి మేము అప్పగిస్తాము, నీ మనోభిష్టం రాజా. ఈ సందర్భంలో ఒక కీర్తన రాశాడు దావీదు మహారాజు. ఏం కీర్తన రాశాడు తెలిసిన? భలే ఉంటుంది అసలు. దావీదు చూడండి, ఈ సమయంలో మనం గడగడ ఉపాస ప్రార్థన చేసి కప్పలకు బయటికి రాలేకుండా ఎండ్రకాయ లెక్క లోపలనే ఉండి ప్రభువా కాపాడని సౌలు ఎక్కడున్నాడో, రాజు ఎక్కడున్నాడో, 3000 మందిని ఎంటేసుకొని తిరుగుతున్నాడని దిక్కులు చూసుకుంటుంటాం. కానీ దావీదు ఏం చేస్తాడు తెలిసిన? ఒక కీర్తనే రాస్తున్నాడు. అక్కడ ఒక కీర్తన రాశాడు ఆయన. యా కీర్తన చూడండి, ప్రైజ్ ది లార్డ్. 54వ కీర్తన. మీరు పైన హెడ్లైన్లు చూడండి. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది. జీఫీలు వచ్చి దావీదు మాలో దాయున్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము అది. అరే, శత్రువులు వెంటబడుతుంటే కూడా యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రం పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రం పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే. విజయ గీతము పాడదము, విజయ గీతము పాడదము, హోసన్నా జయమే. హల్లెలూయా, హల్లెలూయా. అరే, జీపీలు వచ్చి సౌలుకు వచ్చి పట్టుకనేక ఇతని దగ్గర సైన్యం 3000 మంది ఉంది, వాళ్ళు కూడా వచ్చి మేము పట్టిస్తున్నాడు అంటే ఈయన పాట రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అందుకే దావీదు అనేది ఊకే కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు బైబిల్ రాసింది. దావీదు గుండె సింహపు గుండె. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకునేవాడు దావీదు. చూడండి అక్కడ ఏమని రాసినాడు ఆ కీర్తన.
దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. తీర్చు దేవా, నా ప్రార్థన ఆలకింపు. నా నోటి మనము ఎలా ప్రార్థన చేయాలనో కీర్తనలను చదువుకుంటే చాలు ప్రార్థన ఎట్లా చేయాలో కూడా తెలుస్తుంది. నా నోటి మాటలు చెవిన పెట్టుము, అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచుచున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. సెలా అంటే ఆగు, ఆలోచించు, ధ్యానించిన తర్వాత మళ్ళా చదువుకో. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడో, నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. ఎవరి మీదకంట? శత్రువుల మీదకి రప్పిస్తాడంట. నా శత్రువుల మీదకి, ఇప్పుడు నా మీదకి కీడు తెస్తున్నాడు శత్రువులు, కానీ నా శత్రువుల మీదకి ఆ కీడు పంపించేవాడంట ఆయన. సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణలైన బలులు నీకు. మీరు లాస్ట్కి 7వ వచనం చూస్తే, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. కోటలు చప్పట్లో రైతులా, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈడ ఉపవాస ప్రార్థన కాదండి, ఒక ప్రార్థనలే ఇవన్నీ. ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, కానీ ఇవి కూడా మనం చేయం. ప్రార్థనలే ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇక ఉపవాస ప్రార్థన కోదాం మళ్ళా కొంచెం ముందుకు. ప్రార్థనలోనే మన ప్రార్థన కాసేపే మోకాలు చూసేంతవరకే. ఒకవేళ ఇక్కడ కానీ కూర్చున్నాను అనుకో, చూసుకుంటా కొంచెం సన్నగా చూసేది అవి ఉన్నాయి. కొంచెం కనపడుతుంది మస్క కూర్చున్నాడు. ఎక్కడ ఒక్కున్నాడు తల్లి, ఇంకా అట్టనే కూర్చున్నాడు. ఎంతసేపు నాయన కూర్చొని నేను పొరపాటున కొంచెం ఇటు తిరుగుతున్నా. దేవుని బిడ్డారా, ఇట్లాంటి ప్రార్థనలు ఎట్లా ఫలిస్తాయి? అసలు ఇవన్నీ ఉపవాస ప్రార్థనలు కాదు, అసలు మామూలు ప్రార్థనే. నువ్వు కడపడి తినే ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలోనే ఇన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. ఇంకా ఈ ప్రార్థనలోనే ఇన్ని ఉంటే ఉపవాస ప్రార్థనలో మహాద్భుత కార్యాలు. ఈ ప్రార్థనలు బెత్లెహేము నుండి యెరూషలేం, గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం. మరి మనము ఇక్కడ నుండి ఈరోజు చంద్రాయన్ మీదకి పోయింది. చంద్రాయన్-3 చంద్రాయన్ మీదకి ఇస్రో వాళ్ళు పంపారు కదా. చంద్రాయన్-3 కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దేశం మీదకి అందరూ. ఇప్పుడు చూడండి న్యూస్లన్నీ అవే మొత్తం అవే. మనం చంద్రాయన్ దాటిపోతాం. చంద్రాయన్ దాటిపోతాం. దేవుని బిడ్డారా, అందుకే మరి అంత ఉపవాస ప్రార్థన మనకు అవసరం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని అది మళ్ళీ పోయి ఆడ ఏం చేస్తుంది, ఫోటోలు టిక్ అని కొట్టి పంపిస్తుంది. అంతే. ఆడ చేసేది ఇండ్లు కడుతుందా? దేవుని బిడ్డారా, చూడండి మానవుల జ్ఞానం. అందుకే అన్నాడు దేవుడు, మానవుల జ్ఞానం ఎరితనం. దేవుని బిడ్డారా, అక్కడ శత్రువులపై నాకు జయం అనుగ్రహించిన వాడవే. నా శత్రువులు నా మీదకి కీడు వస్తే కూడా ఆ కీడును తిరిగి వాళ్ళ మీదకే పంపే దేవుడు అని చెప్పేసి అక్కడ తర్వాత అక్కడ నుండి దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. 24వ అధ్యాయంలో సౌలు ఫిలిష్తీయులు 24వ అధ్యాయం 1వ వచనం తరుముట మాని తిరిగి దావీదు ఎనిగేదో 2 మంది ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చాను. మళ్ళా తిరిగి 3000 మందిని. సరే దేవుని బిడ్డారా, ఈ యాత్ర ఇక్కడి వరకు ముగించుకొని దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎక్కడి వరకు వచ్చాడు? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. ఇక్కడ
ఈ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, ఈ అరణ్య యాత్రలో. కానీ వీటినన్నిటిని జయించుకుంటూ సింహాసనం ఎక్కాడు దావీదు. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని కరుణ హస్తం ఉంది. అతని ప్రవర్తన విషయంలో కూడా అన్నిట్లో దేవుని బిడ్డలారా ఉన్నాడా. మరి ఇక్కడికి నుంచి ఇక్కడికి ప్రయాణమే ఎంత అవసరమైంది. ఒక్కసారి మనం ఉపవాస ప్రార్థన గురించి చూద్దాం. ఉపవాస ప్రార్థన గురించి చూద్దాం. ఈ ప్రార్థనలకే మరి ఇంత దేవుడు తప్పించి కాపాడి శత్రువు నుంచి నడిపించిన దేవుడు. ఒకసారి ఉపవాస ప్రార్థన గురించి చూస్తే యెజ్రా గ్రంథంలో మనం చూస్తాం. 8వ అధ్యాయం, యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేమే దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుగా. చూడండి, అవాహా నది దగ్గర మేము మా దేవుణ్ణి సన్నిధిలో దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి కలిగిన ఆస్తికి శుభ ప్రయాణము కలుగున్నట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసము. వీళ్ళ ప్రయాణం ఎక్కడికి చెప్పాలి ఎక్కడి నుండి చెప్పాలి ఎక్కడి నుండి? బబులోను దేశములో నుండి యెరూషలేం. వాళ్ళ ఐగుప్తు నుంచి యెరూషలేం, దావీదు బెత్లెహేము నుండి యెరూషలేం, గొర్రెల దొడ్లో నుండి సింహాసనం. వీళ్ళు బబులోను నుండి 4 నెలలు. ఎన్ని నెలలు ప్రయాణం? నడుచుకుంటూ 4 నెలలు ప్రయాణం, దాదాపు 1000 కిలోమీటర్లు. దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రయాణములో దొంగలున్నారు, స్త్రీలు ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు సమకూర్చుకున్న దేవుని మందిరానికి తీసుకుపోతున్న బంగారు వెండి మందిరం కట్టాలని మందిరం కట్టడానికి బయలుదేరుతున్నారు. దేవుని బిడ్డలారా, వీరి ప్రయాణం బబులోను నుండి యెరూషలేం. బబులోన్ అంటే దుష్టాత్మలకు అడ్డా, తారుమారు. ఏంటి? తారుమారు కలిగిన జీవితంలో నుండి యెరూషలేం అంటే సమాధానం. ఎట్లా వెళ్తున్నారు వీళ్ళు? ఉపవాసం ఉండి అహావా నది దగ్గర దేవుని బిడ్డారా ఉపవాసం ఉండి. చూడండి, మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించిన వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని తోడుగా ఉంటది. ఆయన విసర్జిస్తున్న వారికి వారి మీదకి ఉగ్రత ఆయనను విసర్జించు వారి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి కనుక అది శత్రువులు ఉన్నారు దారిలో. వాస్తవంగా శత్రువులు ఉన్నారు, స్త్రీలు మరి ఇవన్నీ ఉన్నాయి. ఎలా వెళ్ళగలిగేది ప్రయాణంలో? బబులోను నుండి మరి యెరూషలేం. దేవుని బిడ్డలారా, వారు ఉపవాస ప్రార్థన ఉంటున్నారు. వారు ఉపవాస ప్రార్థన ఉంటారు. మనం కూడా అంతే. మన ప్రయాణం ఇప్పుడు ఈరోజు ఇక్కడ నుండి మన ప్రయాణం ఎక్కడ? నూతనమైన యెరూషలేం. ప్రైజ్ ది లార్డ్. బబులోను అనే ఈ లోకం, ఐగుప్తు ఈ లోకం, దుష్టాత్మలకు అడ్డా అయిన ఈ లోకంలో నుండి మన ప్రయాణం యెరూషలేం. యెరూషలేం పోయేటప్పుడు శత్రువుల బారి నుండి కాపాడబడాలి. శత్రువులు ఉన్నారు. దావీదు పరిస్థితి అదే, శత్రువులు ఉన్నారు. అయితే దావీదు ఆయుధం ప్రార్థన. ఇక్కడ 100 కిలోమీటర్లు దాదాపుగా దేవుని బిడ్డారా
కొన్ని రోజుల ప్రయాణం కదా. ఇంత ప్రయాణంలో పిల్లలు వీటన్నిటిని తీసుకొని వాళ్ళు అహావా నది దగ్గర ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన ఎన్నిటికీ ఉపయోగకరంగా ఉంది. 3 విషయాలు, ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, దేవుడు వారికిచ్చిన ఆస్తి, వారికిచ్చిన అక్కడ బంగారు అదంతా కూడా ఉంది. అందుకే అంటాడు అక్కడ, మాకు శుభ ప్రయాణం కలిగినట్టు మాకు కలిగిన ఆస్తి. మీరు ఎక్కడంటే తిరిగి చేరుకున్న తర్వాత యెరూషలేం, బబులోను నుండి యెరూషలేం చేరుకున్న తర్వాత వాళ్ళు తిరిగి చూడండి 31వ వచనంలో, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అప్పటి నుండి ఆయన హస్తము తోడుగా ఉంది. ఉపవాస ప్రార్థనలో ఏమి తోడుగా ఉందమ్మా? గట్టిగా చెప్పాలి నాన్న. ఆ అహావాన బబులోన్ నుంచి అలా చెప్పండి, చూడండి. బబులోన్ నుండి అన్నాడా? అహావా నది యొద్ద నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచున్న వారి చేతుల నుండి మమ్మను తప్పించినందున కోటాలు చెప్పట్లు. శత్రువులు వచ్చారు కానీ దేవుడు తప్పించుకుంటూ తీసుకొని వచ్చాడు. చూడండి, శత్రువులు పొంచి ఉంటారు దేవుని బిడ్డలకు, శత్రువులు పంచి ఉంటారు. కానీ మన దగ్గర చెప్పరా, గండ్రగడ్డాలి ఏముండాలా? ప్రార్థన ఈట, ప్రార్థన అనే ఈట. రే అరే యాసర్ రే సైతన్ రే, ప్రార్థన గొండ్రగడ్డలు, ప్రార్థన అనే తుపాకీ, ప్రార్థన అనే ఫిరంగో, ప్రార్థన అనే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డారా, ఆయుధం ఇది. ఏ ఆయుధం ఎప్పుడు పెట్టుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయాల ఆయుధం, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆయుధము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయుధం తీయాలంతే. అప్పుడప్పుడు వానికి చూపిస్తారే ఎస్ చూడండి మా కాళ్ళ మీద ఉంటా చూడాలి అలా. ప్రైజ్ ది లార్డ్. వాడు ఏదైనా సమస్య తెచ్చి పెడితే చూడు స్టేషన్కి పోతా పోలీసు మా ఆయన ఉన్నాడు. మనం స్టేషన్లో ఎవరన్నా ఉన్నారనుకోండి ఏమని చెప్తాం? మన ఆయన ఉన్నాడు చూడు, చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయుధం చూడండి. ప్రార్థనలోనే వారు గొర్రెల దొడ్లో నుండి యెరూషలేం, ఆ సింహాసనం యెరూషలేంకి వెళ్తే, ఇజ్రాయేల్ అరణ్యంలో ఒక పుట్టన ఉపవాస ప్రార్థన చేసినారా? అరణ్యంలో ఇజ్రాయేలీలు ఒక్క పూటనన్నా చూడండి, కనపడితే నెత్తిన పచ్చిటంగా కొట్టాల కదా. రోజు దేవుడు పరలోకం నుంచి మన్నా కురిపిస్తే రేపటికి కూడా మరుసటి రోజు కూడా తెచ్చుకుంటారు. అంత ఆశపాతకు ఒక్క పూటనన్నా ఉపవాసం ఉండి వీళ్ళు చూడండి కృతజ్ఞతగా బబులోను నుండి నడిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ చూడండి. చేర్చిన తర్వాత ఆ చేతులను మమ్మల్ని తప్పించినందున 32వ వచనం, మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమే. కృతజ్ఞత కొడుక పెట్టినారు. హల్లెలూయా. ఏం పెట్టారమ్మా? ఏం పెట్టారు? మనకు పాము వచ్చి కాల్చందు నుంచి పక్కకు పోయినా కూడా అయిపోయి కొడుకు పెట్టాం, సాక్ష్యం చెప్పి ఏం చెప్పాం. భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించిన, శాపము నుండి విడిపించిన, పాపము నుండి విడిపించిన, నరకము నుండి తప్పించిన సాక్ష్యం అంటే 3 రోజులు వాళ్ళు ఏం చేశారు? కృతజ్ఞత. ఆహా, అక్కడ ఏమన్నది మీరు అక్కడ జాగ్రత్త చదవండి. మమ్ములను తప్పించినందున, మేము అలసి కాదు సొలిసి కాదు కానీ తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి అక్కడ బస అక్కడ బస చేశారు.
కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు తప్పించినందున దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 4వ దినమున వెండి బంగారములు పాత్రను మా దేవుని మందిరమందు యాజకుడైన ఉరియా కుమారున మొరేమోతు చేత తునిక వేయబడెను. అతనితో కూడా ఫినియాస్ కుమారుడైన ఎలియాజరు ఉండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. 36వ వచనం, పై ఇండ్లు నా స్థలం ఎక్కడుంది, నా ఇండ్లు ఎక్కడుంది, నా ఇండ్లు ఇక్కడుంది, పటమంచం ఇడుండే, నా బంగారు పెట్టింటి కంత కాలిపోయింది, పోయి కాలిపోయిన ఇండ్లు చూసుకుంటలేరు వాళ్ళు. 36వ వచనం, వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులను నది యువతలను అధికారులకును అప్పగించిన తర్వాత వీరు జనులకును దేవుని మందిరపు పనికి సహాయము చేసిరి. దేవుని పనిగా చేయడం ప్రారంభిస్తున్నాడు. దేవుని పని, దేవుడు అప్పగించిన వాటిని. వీళ్ళ ఉపవాస ప్రార్థన దేనికి తెలిసిన దేవుని బిడ్డరా? వీళ్ళ ఉపవాస ప్రార్థన దేనికి? దేవుడు అప్పగించిన వాటిని జాగ్రత్తగా యెరూషలేముకు తీసుకొని వెళ్ళాలి. అందుకన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? శుభ ప్రయాణం కలుగునట్లుగా మా ఆస్తికి. దేనికంట? 21వ వచనంలో, మాకును మా ఆస్తికి, మా చిన్నవారికి శుభ ప్రయాణం. చూడండి, ఉపవాస ప్రార్థన అంటే దేవుడు అప్పగించిన దానిని బబులోను నుండి యెరూషలేముకు తీసుకొని పోవడానికి ఉపవాస ప్రార్థన. దేవుడు ఈరోజు నీకు నాకు చాలా అప్పగించినాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించిన పని అది ఏదైనా సరే, ఆ పని కొరకు మనము ఎట్లుండాలా? ఆ పని కొరకు ఎట్లుండాలా? నేను ఎప్పుడు చెప్తుంటా కదా, యాకోబు రాత్రంతా డాష్ 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 మగసిరి గలవాడై అని చూస్తుంటా కదా. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు మగసిరి గలవాడై, ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించిన దానిని కాపాడలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అప్పగించిన దాన్ని, సౌలు దగ్గర అబ్నేరు ఉండాల, సౌలు దగ్గర అబ్నేరు ఉండాల కావలి. కానీ సౌలు నిద్రపోతుంటే అబ్నేరు కూడా నిద్రపోతున్నాడు. సౌలు నిద్రపోతుంటే అభిషేకింపబడిన వ్యక్తి సౌలు, దేవుడు అభిషేకించాడు. అతను నిద్రపోతుంటే అబ్నేరు కూడా నిద్రపోతున్నాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు చూడండి. దావీదు ఒక మాట అంటాడు చూడండి. 26వ అధ్యాయము 14వ వచనం. జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్ర లేపు, నీవెవడవని అడిగాను. రాజు నిద్రపోతున్నాడు, ఎవరు నువ్వు లేపేది అనగా అందుకు దావీదు, నీవు మగాడవు కావా? మగాడగాల అంటే దేవుడు అప్పగించిన దానిని కాపాడని వాడు మగాడు కాదు. అంతే. అక్కడ దేవుడు అప్పగించిన వాటిని కాపాడని వ్యక్తి, దేవుడు మనకు చాలా భారం అప్పచెప్పాడు. దేవుడు బిడ్డారా, అమ్మా, నీ భర్తని దేవుడు నీకు, నీ పిల్లల్ని దేవుడు నీకు అప్పగించాడు, కాపాడుకో. నీ కుటుంబం, సంఘం, ప్రతి పరిచర్య, నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ అక్కజెల్లెల్లో వాళ్ళని కాపాడుకునే బాధ్యత, భారం నీ మీద ఉంది. నువ్వు ఎట్లున్నాలా? మగసిరి గలవాడవై కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అప్పగించిన దాన్ని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో, అహావా నది దగ్గర దేవుడు అప్పగించిన దాన్ని యెరూషలేము చేర్చేంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ అప్పగించిన వాటిని కాపాడడానికి ఉపవాస ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి? బబులోను నుండి, అహావా నది నుండి యెరూషలేం. మనం కూడా పైనున్న యెరూషలేం వెళ్ళాలి.
దేవుని బిడ్డ, నీ కుటుంబంలో నీకు అప్పచెప్పిన వారిని నీవు ప్రార్థిస్తున్నావా? వారి కొరకు నీకు అప్పచెప్పిన వాటిని నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఈ ఉపవాస ప్రార్థన ఎంత శక్తి ఉంది చూడండి. బబులోను నుండి యెరూషలేము చేర్చబడిన ఉపవాస ప్రార్థన మనకు ఇప్పుడు మనం బబులోను కాదు పోవాల్సింది, మనం ఇక్కడున్న యెరూషలేం కాదు మనం వెళ్ళాల్సింది. మనం వెళ్ళాల్సిన యెరూషలేం నూతన యెరూషలేం. ఇక మనకు ఉపవాసం ప్రార్థన ఇంకెంత అవసరం. మామూలు ప్రార్థనలోనే ఎన్నో విజయాలు చూసాం. ఇక ఉపవాస ప్రార్థనలు ఇంకెంత గొప్ప అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఒక తీర్మానం చేసుకుందాం.